హలో నమస్తే. కర్ణాటక వర్సెస్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్లస్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వాన్ని కర్ణాటక ప్రజలు ఇంకొకసారి ట్రోలింగ్ చేస్తున్నారు. ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారంటే గతంలో ఒకసారి ఇట్లా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వాళ్ళేదో ఒక పాలసీ పెట్టి, ఇదిగో మా లోకలకి మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, మీరు ఉద్యోగాలు ఇస్తేనే మేము ఐటీ కంపెనీలు కానీ ఇక్కడికి రాణిస్తాము అని చెప్పేసి ఒక బిల్లు పెడితే అప్పుడు ఐటీ కంపెనీలు గొడవ చేశాయని కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు అలాంటి రూల్ ఏం లేదు, మా దగ్గరికి రండి, మేము మీకు ఇస్తాము, ప్లీజ్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు గతంలో. ఇప్పుడు మళ్ళీ ఇంకా అలాంటి ట్వీట్ ఇంకొకటి చేస్తే ఇప్పుడేమైంది, ఏరోస్పేస్కి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం డ్రాప్ అయింది. ఏరోస్పేస్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జస్ట్ 2000 ఎకరాలు అప్రాక్సిమేట్గా 1500 నుంచి 2000 ఎకరాల ల్యాండ్ కావాల్సి వస్తే ఏరోస్పేస్కి సంబంధించినటువంటి కంపెనీని ట్రైనింగ్ సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడుతుంటే కర్ణాటక ప్రభుత్వము అక్కడ ప్రయత్నం చేసింది వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడానికి. కానీ అక్కడ ఫార్మర్స్ గొడవ చేశారు. ఎవరు? రైతులు గొడవ ఎందుకు రైతులు గొడవ చేశారంటే, ఏరోస్పేస్కి సంబంధించిన ప్రాజెక్టు పెట్టాలంటే ప్లెయిన్ ల్యాండ్ ఉండాలి, ప్లెయిన్ అండ్ ఫ్లాట్ ల్యాండ్ ఉండాలి. ఎందుకంటే విమానాలు వాళ్ళు ట్రైనింగ్కి తిప్పాలి కదా, ప్లెయిన్గా ఉండాలి, ప్లస్ ఫ్లాట్ ల్యాండ్ ఉంటే బల్లపరుపు లాంటి ల్యాండ్ ఉండాలన్నమాట ఏరోస్పేస్ యొక్క ట్రైనింగ్ సెంటర్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి, అన్నిటికీ. సో ఇప్పుడు వాళ్ళు 2000 ఎకరాలు కర్ణాటకలో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే ప్లెయిన్ ల్యాండు, ఫ్లాట్ ల్యాండు ఇవ్వాలంటే అర్థం అక్కడ పంట వేసేటువంటి భూములు అని అర్థం, పంటలు వేసేటువంటి భూములు అనే కదా అర్థం. రైతులు గొడవ చేశారు అక్కడ. ఎందుకంటే ఎక్కడో బీడు భూములు, లేదంటే ఇప్పుడు బీడు భూములు ఇవ్వలేరు అంటే దిగబడతామంటే బీడు భూములు, సౌడు భూములు అంటే అర్థం ఏంటి? ఇసుక అంతా ఉండిద్ది అని అర్థం, దిగబడుతూ ఉంటుంది అని అర్థం. కొండ ప్రాంతాల్లో ఇవ్వలేరు, కొండ ప్రాంతాల్లో ఇస్తే ఇవన్నీ కూడా కొండలు, రాళ్ళు, గుట్టలుగా ఉంటాయి, అక్కడ విమానాలు తిరగవు. సో ఇప్పుడు ఏరోస్పేస్ కంపెనీలకి ల్యాండ్ ఇవ్వాలంటే చాలా ఫ్లాట్ ల్యాండ్ ఇవ్వాలి. సో కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రైతులు తిరగబడ్డారు. రైతులు అన్నారు, ఇప్పుడు మా ల్యాండ్ని తీసుకెళ్ళి, పంటలు పండేటువంటి భూమిని తీసుకెళ్ళి మీరు ఇట్లాంటి కంపెనీలకి ఇవ్వటం వల్ల మాకు నష్టం అని చెప్పేసి రైతులు తిరగబడ్డారు అని లాస్ట్ మూమెంట్లో కర్ణాటక ప్రభుత్వము ఆ ప్రాజెక్టుని డ్రాప్ చేసుకొని ఏరోస్పేస్ కంపెనీలకి చెప్పింది, ఇదిగోండి మేము మీకు ఇవ్వలేము 2000 ఎకరాలు భూమిని, ఎందుకంటే మా రైతులు గొడవ చేస్తున్నారని వాళ్ళు వదిలేశారు. వాళ్ళు వదిలేస్తే దానికి సంబంధించి నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏమని? డియర్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, ప్లీజ్ కమ్ టు ఆంధ్రప్రదేశ్, we will give you land, we have plenty of land just outside Bangalore, 8000 acres రెడీగా ఉన్నాయి, మేము ఇస్తాం, మా దగ్గరికి రండి అని ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే ఇప్పుడు కర్ణాటక వాళ్ళు రెండోసారి ఇప్పుడు అతను ట్వీట్ చేయడం, ఎందుకంటే గతంలో ఒకసారి ఇలా ట్వీట్ చేశారుగా, ఐటీ కంపెనీలు మొత్తం అక్కడ కర్ణాటక ప్రభుత్వం ఒక బిల్లు పాస్ చేస్తే ఏ ఇండస్ట్రీస్ అయినా సరే కర్ణాటక వస్తే మీరు ఇక్కడ లోకల్ వాళ్ళకి 25% రిజర్వేషన్ ఇవ్వాలని ఒక బిల్లు పెట్టారు కర్ణాటక ప్రభుత్వం. పెడితే అక్కడ కంపెనీలు, అసోసియేషన్లు వీళ్ళందరూ కూడా గొడవ చేశారు, మేము ఇవ్వము, మా ఇష్టం వచ్చిన వాడికి ఉద్యోగం ఇచ్చుకుంటాము, మీరేవో రిజర్వేషన్ పెట్టడానికి ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి అని అన్నారు. అవునాయా, మేము ల్యాండ్ ఇస్తున్నప్పుడు, మేము ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు, మా దగ్గర మీరు జాబ్ చేస్తున్నప్పుడు మా లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకపోతే నీకెందుకు నేను ఇండస్ట్రీ ఇవ్వటం, నీకు ఎందుకు? ఊరికి అక్కడ పేరు పెట్టుకొని ఇన్ఫోసిస్ అని పేరు తగిలిచ్చి ఆ ఇన్ఫోసిస్లో మొత్తం నువ్వు తమిళనాడు, హైదరాబాదు, రాజస్థాన్, ముంబై వాడికి ఉద్యోగం ఇచ్చుకునే కాడికి నా కర్ణాటక ఎందుకు అన్నారు వాళ్ళు. ఆ కాంటెక్స్లో లోకేష్ గారు అప్పుడు ట్వీట్ చేశారు, ఏమని? వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని. అంటే అర్థం ఏంటి? లోకేష్ గారు అర్థం ఏంటి? ఆ పాలసీ అవసరం లేదు, మీరు ఆంధ్రాకి రండి అని అర్థం. అంటే మీరు ఆంధ్రాకి రండి, ఇదిగోండి ఇంతమంది ఇండస్ట్రీస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి. ఏమి వచ్చాయి ఇండస్ట్రీస్కి? సే ఫర్ ఇన్ఫోసిసో, లేదంటే ఏ మైక్రోసాఫ్ట్ కంపెనీనో, లేదంటే ఏదో వచ్చిందనుకోండి, ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో పెట్టారు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో, నీకు అక్కడ రూల్ లేదు, లోకల్ వాడికి ఉద్యోగం ఇవ్వాలని రూల్ లేదు. టాలెంట్ పేరుతోటి వాళ్ళు ఎక్కడో బయట ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇంకేంటి రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ఊరికి ఆ పేరు కోసమా? ఆంధ్రప్రదేశ్లో పేరు మాకు కంపెనీ ఉందని చెప్పుకోవడానికి మనోడికి ఉద్యోగం లేనప్పుడు
అసలు అదేమంటే నేను టాలెంట్ ఉన్నవాడికి ఉద్యోగం వస్తాయి. టాలెంట్ ఉన్నవాడికి ఎక్కడైనా వస్తాయి కదా. టాలెంట్ ఉన్నవాడికి బెంగళూరులోనే వస్తాయి, విజయవాడలో వస్తాయి, ఎక్కడైనా వస్తాయి కదా. అదే లోకల్ వాడికి ఉద్యోగం ఇవ్వాలనేది పాలసీ కదా, ఇంపార్టెంట్. సో అక్కడ లోకేష్ గారు దాన్ని వెల్కమ్ అంటంతోనే మాలంటే నేను కూడా ఇప్పుడు ఒక వీడియో పెట్టాను దాని మీద. ఇదేందండి లోకేష్ గారు లోకల్ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వని చెప్పి వాళ్ళతో గొడవ పడుతుంటే నాకు అవసరం లేదు, నా రాష్ట్రం రమ్మంటావు అంటే నువ్వు మనోడికి ఉద్యోగం ఇవ్వమని మీరు కూడా ఉండాలి కదా. లోకల్ కోసం పనిచేస్తున్నారా? జస్ట్ ఇండస్ట్రీస్ వస్తే రాష్ట్రానికి అభివృద్ధి, లేకపోతే ఇండస్ట్రీస్ వచ్చి రాష్ట్రంలో ప్రజలకు అభివృద్ధి చేస్తే అభివృద్ధి అనే ఒక వీడియో పెట్టాను అప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా ఏంటి, ఇప్పుడు ఇష్యూ ఏంది, ఫార్మర్స్ ఇష్యూ. ఫార్మర్స్ గొడవ చేస్తున్నారు. ఏరోస్పేస్కి ఇవ్వాలంటే ప్లెయిన్ ల్యాండ్ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్లో ప్లెయిన్ ల్యాండ్లు ఉంది, 4 జిల్లాల్లో ప్లెయిన్ ల్యాండ్స్ ఉన్నాయి. బల్లపరుపు లాంటి భూములు ఏమంటారు భూమి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసిన వరకు 4 జిల్లాల్లోనే ఉంది. గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్ గోదావరి, కొన్ని సగం పాట ప్రకాశం జిల్లా, అంతే. ఈ 5 జిల్లాల్లోనే ప్లెయిన్ ల్యాండ్స్ ఉన్నాయి, బల్లపరుపు లాంటి భూములు ఉన్నాయి. మోరోవర్ మంది చాలా కోస్టల్ జిల్లాలు చాలా ఉన్నాయి. కోస్టల్ జిల్లాలు శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణా, గుంటూరు, ఇవన్నీ కూడా కోస్టల్ బెల్ట్ మంది. అంటే అట్లీస్ట్ ఆ కోస్టల్ బెల్ట్లో ఏరోస్పేస్ ఇవ్వలేరు, ఎందుకంటే ల్యాండ్ చాలా ఏమంటారు సౌడుగా ఉంటాయి, ఎందుకంటే కోస్టల్ బెల్ట్లో దిగబడతాయి. సాలిడ్ ల్యాండ్ బల్లపరుపుగా ఉన్న ల్యాండ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఏరోస్పేస్లకి ఎక్కడ ఇవ్వగలరు? గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలోనే ఇవ్వగలరు సాలిడ్గా. అక్కడ పంటలు పండుతున్నాయి కదా. ఇప్పటికే అమరావతి కోసం అని చెప్పేసి 60,000 ఎకరాలు, మళ్ళీ తర్వాత కొద్దిగా ఇంకొన్ని ఎకరాలు, మొత్తం 1,00,000 ఎకరాలు, అప్రాక్సిమేట్గా 1,00,000 ఎకరాల పంట పండేటువంటి భూమిని అమరావతి క్యాపిటల్ పేరుతోటి ఏమంటారు సస్యశ్యామలమైనటువంటి భూమిని ఒక ఎడారిగా మార్చారు అనేటువంటి ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు వీళ్ళు అమరావతి పేరుతోటి. ఇప్పుడు మళ్ళా ఏరోస్పేస్కి మేము ల్యాండ్ ఇస్తాము, మీరు రండి అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మోరోవర్ లోకేష్ గారు జస్ట్ అవుట్ సైడ్ బెంగళూరు అన్నారు. అవుట్ సైడ్ బెంగళూరు ఆ కర్ణాటక దాటిన తర్వాత మనకుంది రాయలసీమలో ప్లెయిన్ ల్యాండ్ ఎక్కడ ఉంది? అవన్నీ కొండలు గుట్టలు కదా. రాయలసీమలో ప్లెయిన్ ల్యాండ్ ఉంటే పంటలు వేసుకోరా వాళ్ళు, వరి పండించరా? ప్లెయిన్ ల్యాండ్ ఉంటే సరే, వరి నీళ్ళు లేవనుకోండి ఏదో ఒకటి వేస్తారుగా, పత్తి, లేదంటే నీళ్ళు లేనటువంటి పొలాలు, నాకు తెలియదు మరి పత్తి, బికాస్ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ అగ్రికల్చర్. నీళ్ళు అవసరం లేని కొన్ని పొలాలు ఉన్నాయి కదా, పొగాకు లాంటివి, అట్లాంటివి. నాకు కరెక్ట్గా గుర్తులేదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోక. ఒకవేళ పొగాకు నీళ్ళు అవసరమేమో, సరే ఏదైనా దేర్ ఆర్ సమ్ ఏమంటారు కొన్ని పంటలు ఉన్నాయి దానికి నీళ్ళు అవసరం లేదు, అవి వేస్తారు కదా ప్లెయిన్గా ఉంటే. ఎందుకు వదిలేస్తారు రాయలసీమ ప్రజలు? ఓకే, సో ఇది ఇప్పుడు ఒక పక్కన ఉన్నటువంటి ఒక రాష్ట్రం ఒక ప్రాజెక్టును వదులుకుంది అంటే అర్థం దానిలో ఏదో అనర్థం ఉందనే కదా అర్థం. దాని వెంటనే మీరు రండి, మా రాష్ట్రానికి రండి అని చెప్పి మనం ఇన్వైట్ చేసే ముందు కొద్దిసార్లు ఆలోచించాలి కదా. ఇదేదో తేడా ఉంది, ఎందుకు కర్ణాటకలో వద్దన్నారు? పంట భూములు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పటికీ మళ్ళీ మనం కూడా పంట భూములు ఇవ్వాలి కదా. ఇప్పటికే అమరావతి పేరుతో 1,00,000 ఎకరాలు మనం పంట భూమిని క్యాపిటల్ పేరుతో మార్చేసాం కదా. అసలు ఉందే మన ఆంధ్రప్రదేశ్లో ఇటు కోస్టల్ ఏరియాలో అది మొత్తం, మళ్ళీ అదొక కోస్టల్ బెల్ట్లో అక్కడ పంటలు పండవు, అది కొద్దిగా ల్యాండ్ పోయింది కోస్టల్ బెల్ట్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇన్వైట్ చేయాలి కదా. సరే, ఈయన ఒక ట్వీట్ చేశారు, నాకు తెలీదు ఆ 8,000 ఎకరాలు ఎక్కడున్నాయి అనేది ఆయన చెప్పలేదు లోకేష్ గారు. ఒకవేళ ఉందేమో మరి, ఆయన దృష్టిలో ఏముందో నాకైతే తెలియదు. 8,000 ఎకరాల భూమి ఉంది, మీరు రండి అని ఒక ట్వీట్ చేశారు. అక్కడ వాళ్ళు మళ్ళీ వీళ్ళందరినీ మనల్ని ట్రోల్ చేస్తున్నారు కర్ణాటక ప్రజలు. ఏమని? ఇదిగోండి మళ్ళీ బెగ్గర్స్ వచ్చారని చెప్పేసి మనల్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే వాళ్ళు వదిలేసుకున్నది మనం తీసుకోవాలి, వాళ్ళు వదిలేసిన ప్రాజెక్ట్ని మనం రండి మా దగ్గరికి రండి, వాళ్ళు వదిలేశారు మీకు వద్దా, మా దగ్గరికి రండి, అసలు వాళ్ళు వద్దన్నారా, మా దగ్గరికి రండి. మనకేదంత పరిస్థితి? యువర్ ఐటీ ప్రాజెక్ట్స్, దిస్ వన్ షుడ్ బి ఫ్రెష్, ఐడియాలజికల్ అండ్ ఏమంటారు మీ యొక్క బ్రెయిన్ నుంచి వచ్చేటట్టుగా ఫ్రెష్గా ఉండాలి, కానీ క్రియేటివ్గా ఉండాలి. కానీ వేరే వాళ్ళ ప్రాజెక్ట్ని వదులుకొని వాళ్ళకి కష్టాలు వస్తే మా దగ్గరికి రండి అని మనం అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కోపం వచ్చింది. అఫ్కోర్స్ వాళ్ళు వదులుకున్నా సరే, ఆబ్వియస్లీ వాళ్ళు వదులుకున్న తర్వాత వెంటనే మనం ట్వీట్ చేయకూడదు కదా. సరే, ఆ పబ్లికే ట్వీట్ చేయడం ఎందుకు? అదేదో వాళ్ళకి
ఎవరైతే అక్కడ ట్రై చేస్తున్నారో కర్ణాటకలో ల్యాండ్ కోసం వాళ్ళ నెంబర్లు పెట్టుకోవడం పెద్ద కష్టం ఏంటండి? ఏదో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి లేదా ముఖ్యమంత్రి కుమారుడి స్థాయి వ్యక్తికి అతని నెంబర్ పట్టుకోవడం కష్టమా? ఫోన్ చేసి మా ఆంధ్రప్రదేశ్ రమ్మని సరిపోయింది. వెంటనే ట్వీట్ చేయగానే కర్ణాటకలో తగులుకున్నారు. ఇప్పుడు ఇక బెగ్గర్స్ వచ్చారు, మా దగ్గర బెగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి. ఓకే సరే వదిలేండి. ఇప్పుడు ప్రాజెక్ట్ కరెక్ట్ అయితే వాడు కర్ణాటక కూడా ఎంత ట్వీట్ చేసినా సరే, వాడు ఎంత చేసినా సరే, ఇట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ సర్వింగ్ అవర్ ఆంధ్ర సిటిజన్స్ మనకు మంచి చేసేంత వరకు వాడెవడో కర్ణాటక కూడా అన్నాడని చెప్పి మనం అనలేం దాన్ని. వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే ఇక్కడ ఇష్యూ ఏంటంటే అది దాంట్లో ఉన్న లోటుపాట్స్ మళ్ళీ పంట భూములు ఇవ్వాలి కదా. ఏరోస్పేస్ ఇండస్ట్రీని ఇన్వైట్ చేస్తానంటే ఇంకొక 2000 ఎకరాల పంట భూమి ప్లెయిన్ ల్యాండ్ని ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి అనేది నా ఉద్దేశం. అది థ్యాంక్ యూ, నమస్కారం.